భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. 350 మంది రైతులకు 1.07 కోట్ల విలువైన యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేసి వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేశారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకం ప్రారంభించి వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ధాన్యం సేకరణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఒకే సీజన్లో సేకరించామని చెప్పడానికి గర్వపడుతున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేస్తామని ఇరిగేషన్ మంత్రిగా మాట ఇస్తున్నారన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ డిపిఆర్లో లేదని, ఈ ప్రభుత్వంలో కెనాల్స్ కు నిధులు కేటాయించామన్నారు. 4వ పంప్ హౌస్ నిర్మాణంతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు గోదావరి నీళ్లు వస్తాయన్నారు. ఆయిల్ ఫామ్లో అంతర పంటలు కోకో, జాజి, వక్క, మిరియం సాగుతో రైతులకు అదనపు లాభాలు వస్తుందని, దేశానికి ఆదర్శంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణకు ప్రభుత్వం పట్టుదలగా ఉందని, సన్నకారు రైతులకు మేలు చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంటలు అంటే ఒక్కసారి అది ఏ స్థాయిలో ఉందో అందరూ ఆలోచన చేయాలి. మరి వరి పంటలో రికార్డు సృష్టించడమే కాదు, అంటే ఖరీఫ్లో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ, రబీలో కూడా హైయెస్ట్ ప్యాడీ క్రాప్ ఇన్ ద కంట్రీ. అదేవిధంగా మరి ప్రొక్యూర్మెంట్లో కూడా, నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పాలి మీకు, ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక పంటలో 70 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ దాటింది. ఇదే మొదటిసారి అని చెప్పి మనం చేస్తున్నాం. ది ఫస్ట్ టైం ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నింటిలో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యుడు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాలు